వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. తమిళనాడు రాజకీయాల్లో హేతువాదానికి ద్రావిడ సిద్ధాంతాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దేవుడు లేడని చెప్పే పెరియార్ గడ్డపై ఇప్పుడు దళపతి విజయ్ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. సినిమాల్లో దేవుళ్లను మూఢనమ్మకాలను ప్రశ్నించే పాత్రలో కనిపించిన దళపతి విజయ్ ఇప్పుడు నిజ జీవితంలో ముఖ్యమంత్రిగా తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. తన అత్యంత సన్నిహితుడు వ్యక్తిగత జ్యోతిష్యుడైన రాధన్ పండిట్ను ఏకంగా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ఇప్పుడు తమిళనాట మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ రాధన్ పండిట్ ఎవరు? ఒక ముఖ్యమంత్రి తన అధికారిక బృందంలో జ్యోతిష్కుడికి చోటు కల్పించడం వెనుక ఉన్న మర్మం ఏంటి? విజయ్ ప్లాన్ ఏంటి? రాధన్ పండిట్ అంటే విజయ్కి కేవలం జ్యోతిష్కుడు మాత్రమే కాదు, అంతకు మించి ఒక ఆప్త మిత్రుడు, మార్గదర్శి. గత కొన్నేళ్లుగా విజయ్కి అత్యంత సన్నిహిత సలహాదారుగా ఉంటున్నారు. రాజకీయాలకు రావడానికి ముందు నుంచి కూడా ముహూర్తాల విషయంలో, గ్రహగతుల విషయంలో రాధన్ పండిట్ సలహాలను విజయ్ తూచా తప్పకుండా పాటిస్తారని సమాచారం. విజయ్ రాజకీయాలకు ఎప్పుడు రావాలి, పార్టీ పేరు ఎలా ఉండాలి, చివరకు పార్టీ జెండా ఆవిష్కరణను సరైన సమయం ఏంటి, ఇలా ప్రతి విషయంలోనూ రాధన్ పండిట్ నిర్ణయమే ఫైనల్ అని ఇన్నర్ సర్కిల్లో వినిపించే మాట. ఇప్పుడు ఏకంగా ఆయనను తన ప్రభుత్వంలో భాగం చేయడం ద్వారా పరిపాలనలో కూడా విజయ్ జ్యోతిషానికి ప్రాధాన్యత ఇస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీ పదవి అంటే చాలా పవర్ఫుల్. ముఖ్యమంత్రి ఎవరిని కలవాలి, ఏ ఫైల్ ఎప్పుడు క్లియర్ అవ్వాలి, ఇలా ప్రతి కీలక వ్యవహారంలోనూ ఓఎస్డీ ప్రమేయం ఉంటుంది. ఇప్పుడు రాధన్ పండిట్ ఆ స్థానంలో ఉండటం వల్ల ప్రభుత్వ నిర్ణయాలపై కూడా జ్యోతిష ప్రభావం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ద్రావిడ సిద్ధాంతాలను నమ్మే డిఎంకే, ఇతర పార్టీలు విజయ్ ఆధ్యాత్మిక రాజకీయంను ఎండగడుతున్నాయి. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం అటు కాంగ్రెస్ పార్టీని తీవ్ర అసహనానికి గురిచేసింది. తమిళనాడులో డిఎంకే లేదా కాంగ్రెస్ వంటి పార్టీలు మొదటి నుంచి హేతువాదాన్ని నమ్ముతాయి. పెరియార్ సిద్ధాంతాల ప్రకారం నడిచే ఈ గడ్డపై ఒక జ్యోతిష్కుడికి ప్రభుత్వ పదవి ఇవ్వడం అంటే ద్రావిడ సిద్ధాంతాలను అవమానించడమే అని కొందరు కాంగ్రెస్ నేతలు అంతర్గత చర్చలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా తమిళనాడులో ముఖ్యమంత్రులు తమ జ్యోతిష నమ్మకాలను వ్యక్తిగతంగా ఉంచుకుంటారు. కానీ విజయ్ మాత్రం అందుకు విరుద్ధంగా బహిరంగంగానే తన జ్యోతిష్కుడికి ప్రభుత్వ పదవిని ఇచ్చారు. ఇది పాత తరం రాజకీయాలకు విజయ్ ఇస్తున్న ఒక గట్టి సమాధానం అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తనపై వచ్చే విమర్శలను విజయ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాను నమ్మిన సిద్ధాంతాలనే కాకుండా తన వ్యక్తిగత నమ్మకాలకు కూడా ప్రాధాన్యత ఇస్తానని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. విజయ్ రాజకీయ శైలిని గమనిస్తే ఆయన పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఒక కొత్త తరహా స్పిరిచువల్ పాలిటిక్స్ను తమిళనాడుకు పరిచయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ జ్యోతిష నియామకం ద్వారా ఆయన తన నిర్ణయాల్లో ఎవరి ఒత్తిడికి తలొగ్గును అని చెప్పారు. మొత్తానికి విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తమిళ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. జ్యోతిష్కుడి సలహాతో విజయ్ పరిపాలన ఎలా సాగబోతుంది? ఇది విజయ్ రాజకీయ భవిష్యత్తుకు మేలు చేస్తుందా, లేక మిత్రపక్షాల అసహనం విజయ్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందా అనేది వేచి చూడాలి.